క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకత మన సంగీత సింహ కింగ్ జాన్సన్ విక్టర్ గారి జన్మదినం సెప్టెంబర్ 22. దేవుడు తన కుమారుడైన జాన్సన్ గారిని భక్తిహీనతలో నుంచి భక్తిలోనికి తీసుకుని వచ్చి ఒక మంచి రచయితగా, ఒక మంచి స్వరకల్పన చేసే సంగీత దర్శకునిగా, చక్కటి ప్రసంగాలను అందించే వాక్యోపదేశకునిగా, ఆయన ఎన్నో విధులను నిర్వహించడానికి దేవుడు చేసిన సంకల్పం, తన పనులను ముగించి ఆయనకిచ్చిన విశ్రాంతిని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయం, ఇవన్నీ ఎవరూ కాదనలేని నిజాలు. అంటే ఆయన పుట్టుక దైవ సంకల్పానుసారంగా జరిగింది. ఆయన ఒక్కరిదేనా అని ప్రశ్నిస్తే కాదు. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి పుట్టుక వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. అయితే ఆ పుట్టిన వ్యక్తులు తండ్రి సంకల్పాన్ని ఎరిగిన వారుగా బ్రతికి మరణిస్తున్నారా, లేదా తమ సొంత ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చుకొని కన్నుమూస్తున్నారా అన్నది ప్రతి మనిషి ఆలోచించుకొనవలసిన నిర్ణయం. తమకు తామే పరిశీలించుకొనవలసిన ఒక సత్యం ప్రియులరా. అందును బట్టి ఈరోజు మరి ఆయన పుట్టుకకు సంబంధించి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అంశాన్ని మీతో మాట్లాడాలి అని నేను అనుకున్నాను. పుట్టినరోజు సంతోషం దక్కాల్సింది ఎవరికి అని. మనిషి ఆనందించేది ప్రప్రథమమైన రోజు తన జన్మదినం, హ్యాపీ బర్త్డే. పెద్ద ఈడు వచ్చినంత వరకు, సమాజంలో పెద్ద వ్యక్తిగా ఎదిగినంత వరకు ప్రతి మనిషి తన పుట్టుకలో పరమార్థం అర్థమైనా అర్థం కాకపోయినా పుట్టినరోజును చాలా ఘనముగా జరుపుకోవాలనే కలలు కంటూ ఉంటాడు. దీనికి కారణం తాను పుట్టినందుకు ఒక సంతోషం. ఇదొక నిజంగా ఒక సంతోషకరమైన దినం. అందుకే పుట్టినరోజు కూడా హ్యాపీ బర్త్డే అంటారు. అంటే సంతోషకరమైన దినము అని. ఇటువంటి సంతోషకరమైన ఈ దినం ఎవరు సంతోషించాల్సిన దినం. సర్వసాధారణంగా కుటుంబాల్లో వారసుడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే వరుసగా ఆడపిల్లలు పుట్టి 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 కడసారిగా మగపిల్లాడి పుట్టాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఆనందం అవధలు లేనివిగా ఉంటుంటాయి. అంటే మాకు వారసుడు కలిగాడు, తల్లిదండ్రులకు సంతోషం, మా పేరు నిలబెట్టేవాడు, మా వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడు, మా ఆస్తులకు వారసుడు అని పలు రకాలుగా మనుషులు తమ కన్నవారిని గూర్చి సంబరపడిపోతుంటారు. ఇక పుట్టిన వాళ్ళు, మేం పుట్టాం. చిన్న వయసులో ఎప్పుడు సంవత్సరంలో మన పుట్టినరోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు, మనందరం. ఎందుకంటే ఆ రోజు మనకు కొత్త బట్టలు, ఆ రోజు మనకు నచ్చిన ఆహారం, ముఖ్యంగా ఆ రోజు బడికి సెలవు దినం, బడున్నా మనం వెళ్ళవలసిన పని లేదు, పిల్లలకు అందరికీ చాక్లెట్లు పంచటం, అదేదో ఒక గొప్ప ఘనకార్యంగా మనం సంతోషిస్తూ ఉంటాం. అది చిన్ననాటి సంతోషం. అంటే ఈ ఆనందం చిన్ననాటి నుంచి ప్రారంభమవుతుంది మనందరికీ. మనం పుట్టాం కనుక మొట్టమొదటిగా సంతోషించేది మనమే. ఏమండి, మన పుట్టుకలో మొదటి సంతోషించేది మనమే కదా. తరువాత కన్న తల్లిదండ్రులకి, కుటుంబీకులకు,
ప్రేమించిన వాళ్ళకి, కావలసిన వాళ్ళకి, అందరికీ. అదొక నాయకుడైతే, కార్యకర్తలకు, ఒక పార్టీకి చెందినవాడైతే పార్టీ సభ్యులకు, అది దేశానికి చెందినవాడైతే దేశ ప్రజలకు, ఇలా చాలా రకాలుగా వాళ్ళు తమ జన్మదినాలను వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. ప్రియులారా, భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి పుట్టుకల్లో సంతోషం అతనికి, అతని కుటుంబానికి ఉంటున్నది నిజము అని మనం అనుకుంటే, నిజానికి ఆ సంతోషం ఎవరికి దక్కాలి, ఎవరికి చెందాలి ఆ సంతోషం అన్నది మనం ఆలోచించగలిగితే, ఒక శకపురుషుడు జన్మించాడు, లోకరక్షకుడు. ఆయన పుట్టినప్పుడు ఏం సంభవించిందో లూకాసు వార్తలో ఒక సందర్భాన్ని చదువుకొని ముందుకు వెళదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10, 11, 14 వచనాలు మనం చదువుకోగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 10, 11, 14 వచనాలు. అయితే ఆ దూత భయపడుకుడు, ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చిన ఆ దూత, భయపడకండి, ప్రజలందరికీ కలుగబో అంటున్నాడు. చూడండి, ప్రజలందరికీ అంటే ఇది ఏ ఒక్కరో లేదా ఏ ఒక్క కుటుంబమో ఏ ఒక్క జనాంగమో సంతోషించేది కాదు. ఇది ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. చూడండి, ప్రజలందరూ సంతోషించేది ఏంటి? ఆ సంతోషం, ప్రజలందరూ సంతోషించే విషయం ఏంటి? అందులో 11వ వచనం, దావీదు పట్టణమందు ఈరోజు టుడే ప్రజలు అనుకుంటున్నారు డిసెంబర్ 25, సరే ఏదో ఒక రోజు అనుకునివ్వండి, మొత్తానికి సంవత్సరంలో 365 రోజుల్లో ప్రభు ఏదో రోజు పుట్టాడు. ఏమండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏదో ఒక తేదీ ఉన్నది కదా ఆయన పుట్టిన తేదీ. నేడు దావీదు పట్టణములో అంటే యెరూషలేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు రాజు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పారండి వాళ్ళు. ఇంకా 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన పుట్టుక వలన దావీదు పట్టణమందు ఒక మహానుభావుడు జన్మించటం వలన ఏం సంభవించిందటండి? ఉన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు దేవునికి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. ఒకని పుట్టుకలో ఏం జరుగుతుందండి? ఒకని పుట్టుకలో, యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఎవరికి సంతోషం? ఇది కేవలం మరియమ్మ యోసేపులకు దక్కిన సంతోషం మాత్రమే కాదు, లేదా ఎదిగినందుకు యేసుప్రభువుకు మాత్రమే దక్కిన సంతోషం కాదు, లేదా ఇరు కుటుంబాలకు సంబంధించినది కాదు, లేదంటే యోధా గోత్రానికి సంబంధించినది కాదు. ఎవరంటున్నాడండి? ఎవరికంటున్నాడండి? ప్రజలకందరికీ కలుగబో మహాసంతోషకరమైన, మామూలు సంతోషం కాదట, మహాసంతోషం. ఎంత ఆనందం! ఒకరి పుట్టుకలో ఎంత సంతోషం! పుట్టినరోజు వేడుక. ఏమండి, పుట్టినందుకు వేడుక చేసుకోవచ్చా? చాలామంది అన్నారు, ఏంటి పుట్టుకరోజు వేడుకలేంటండి, పుట్టినరోజు వేడుకలేంటి? పుట్టినరోజు వేడుక కాదా? అంటే నువ్వు పుట్టినందుకు సంతోషం లేదా? ఎవరికి సంతోషం లేదా? యేసుక్రీస్తు వారు పుట్టినందుకే వేడుక. దేవదూతలు ఏమంటున్నాయండి అంటే, ఆయన పుట్టుకలో 14వ వచనం చూడండి, అర్థాన్ని చెబుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో మొదట దేవునికి మహిమ. ఆయన పుట్టుకలో ఎవరికి మహిమ వస్తుందట? సృష్టికర్త అయిన తండ్రికి మహిమ, ఆయనకి ఇష్టలు అంటే దేవునికి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం. యేసుక్రీస్తు వారి పుట్టుకలో భూమి మీదకి వచ్చిన సంతోషం ఏంటంటే సమాధానం. ఏంటి సమాధానం? ప్రశ్నకు జవాబు కాదు ఈ సమాధానం అంటే. ఈ సమాధానానికి అర్థం ఏంటంటే శాంతి, దేవునితో ఒప్పందం. ప్రజలను, భూమి మీద ఉన్న ప్రజలను దేవునితో సమాధానపరిచాడు ఆయన.
ఎందుకంటే మనం అంతా దేవునికి విరోధులుగా మారిపోయాం. మీరు చూసిన ఆ పాట దేవా ఓ దేవా పాట ఉంది కదా, ప్రపంచమంతా ఎలా ఉంది? బాంబులు, యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవటం, నరుక్కోవటం, పరిస్థితులని తీవ్రమైన స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు తాను ప్రేమించిన తన ప్రియకుమారుని భూమి మీదకి పంపాలి అనుకున్నాడు. ఎవరి కోసం? వాళ్ళందరి కోసం. కత్తులతో నరుకుతున్న వాళ్ళ కోసం, బాంబులతో పీల్చుతున్న వారి కోసం, ద్రోహాలు చేస్తున్న వాళ్ళ కోసం, మోసాలు చేస్తున్న వాళ్ళ కోసం, ప్రపంచంలోని సర్వజనుల కోసం ఆయన పంపాడు. అందుకే తన కుమారుడు వచ్చాడు. యేసుప్రభు రాకడలోని ఎంత గొప్ప సంతోషం! ఈరోజు మనకు దక్కిన సంతోషం ఏంటి? ఏమండి, భూమి మీద పుట్టినందుక మన సంతోషం? పుట్టిన దేవునికి అవిధేయతలో బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని ఏమనాలి చెప్పండి? పుట్టారు, కోట్ల మంది పుడుతున్నారు, చస్తున్నారు. కానీ పుట్టిన కోట్ల మంది మనుష్యుల వలన ఎంతమంది వలన దేవునికి సంతోషం మిగులుతుంది, ఎంతమందికి వలన దేవునికి సంతోషం దక్కుతుంది మీరు ఆలోచించండి. దేవునికి మహిమ, తండ్రికి మహిమ వచ్చేటట్లుగా పుట్టిన వాళ్ళందరూ బ్రతుకుతున్నారా? ఎక్కడుందండి దేవునికి మహిమ? సొంత మహిమను చాటుకుంటున్నారు, తమ ఘనతను చెప్పుకుంటున్నారు. మేము అంతటోళం ఇంతటోళం అంటున్నారు. ఒకడేమో ధనాన్ని బట్టి గర్విస్తే, ఒకడు పదవిని బట్టి గర్విస్తే, ఏమండి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత తమ అతిశయాలు చెప్పుకుంటున్న లోకం ఇది. కానీ దేవుని అతిశయాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని మహిమ కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? నిజానికి భూమి మీద ఉన్న ప్రతి మనిషి పుట్టింది దేవుని మహిమ కోసం. అసలు మనల్ని ఏర్పాటు చేసుకోవటంలోనే ఆయన సంకల్పంలో ఏమన్నాడో తెలుసా? యేసుప్రభు ద్వారా మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? తన మహిమ నిమిత్తం అంటాడు. చూడండి అక్కడ. చాలాసార్లు మనం ఈ మాట చదువుతుంటాం కానీ ఏదో అలవాటుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. నిజంగా ప్రతి మాటలోని పరమార్థాన్ని మనం గ్రహిస్తే అసలు మనం అంతా ఎందుకు పుట్టాం, ఎవరి మహిమ కోసం మనం పుట్టాం, ఎవరిని సంతోషపరచడానికి మనం పుట్టాం అన్నది ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాల్లో సంకల్పం. ఆ సంకల్పంలో తన మహిమ నిమిత్తం అంటాడు. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఫ్రీగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగడానికి తన చిత్త ప్రకారమైన దయతో కూడిన సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు అనే మహానుభావుని ద్వారా తనకు కుమారులనుగా దేవుడు స్వీకరించుటకే భూమి మీద ప్రజలను మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, దోషము చేయని వారుగా ఉండాలని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమను బట్టి మాత్రమే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎవరికి కీర్తి కలగాలని? తన కృపా మహిమకు కీర్తి తీసుకొని రావాలని. అంటే మనందరి పుట్టుక ఎందుకు జరిగింది చెప్పండి? దేవునికి మహిమను తీసుకొని రావడానికి జరిగింది. నీ జన్మదినం, నీ బర్త్డే, మీ పుట్టినరోజు. ఏమండి, అంబేద్కర్ పుట్టాడని పాపం ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటుంటారండి. అవునా? ఎందుకు? నిజంగా ఆయన లేకపోతే, రాజ్యాంగాన్ని ఇంత చక్కగా ఆయన నిర్మించకపోతే మమ్మల్ని ఎప్పుడూ అణగదొక్కేసేవాళ్ళండి. సమానత్వం అనేది ఉండేది కాదు. అసలు కులాన్ని బట్టి ఎవ్వరిని వేరు చేసి చూడకూడదు. చట్టంలో అందరూ సమానమే, రాజ్యాంగాన్ని బట్టి అందరూ సమాన పౌరులే ఈ దేశంలో. అదండి సమానత్వాన్ని తీసుకొచ్చాడు. ఆయన పుట్టుకను బట్టి లోకంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఆయనను అభిమానించే వాళ్ళందరూ కూడా ప్రేమిస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన కీర్తిస్తారు. ఏమండి, ఆయన పుట్టినరోజు అంబేద్కర్ జయంతి అంటారు, వేడుకలు చేస్తూ ఉంటారు. ఏమండి, సెలవు రోజులు కూడా ప్రకటిస్తుంటారు. ఓకే, ప్రజలకు మంచి చేశాడు ఆయన. నిజానికి మన పుట్టుకెందుకు జరిగింది? ఒక వర్గానికి సహాయం చేయడానిక? ఒక ప్రాంతానికి మాత్రమే మేలు చేయడానిక? న్యాయం చేయడానిక? సర్వజనులకు, అందరి కోసం.
మరి ముఖ్యంగా మనుష్యులందరిలో సమాధానం ఉండాలి అంటే దేవునికి మహిమ తీసుకొని రావాలి అట. అది యేసుప్రభు పుట్టుకలో ఏం చదువుకున్నాం మనం? లోకాసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఆయన పుట్టుకలో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి. అలా కలగాలి అంటే యేసు పుట్టాలి. పుట్టాడా? ఆహా, ఎంత మంచివాడుగా పుట్టాడండి. ఇది డిసెంబర్ 25 కదండి చేయాల్సిన ప్రసంగం అనుకుంటున్నారేమో. వాక్యం ఎప్పుడైనా వినాలి, నేర్చుకోవాలి. కానీ ఈరోజు జాన్సన్ విక్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా మీకు ఈ మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పుట్టాడు. ఎవరిని సంతోషపరిచాడు ఆయన? ఏమండి, జాన్సన్ విక్టర్ గారిని ఎవరిని సంతోషపరచాలి అనుకున్నాడు? కట్టుకున్న భార్యని సంతోషపరచడానికి ఏదో చేయాలనుకోలేదు. కన్న బిడ్డలను ఏదో సంతోషపరచాలని ఏది చేయలేదు ఆయన. ఎప్పుడు చూడండి ఆ స్టూడియోలో పాటలు రచించి, పాటలు వాయించి, పాటలను లయపరిచి సభల కోసం తిరిగి ప్రయాసపడ్డాడు. ఈ రోజుకి ఆయన పాటలు మనం వింటుంటే ఎన్నో ప్రసంగాలు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అంటే ఆయన విడిచి వెళ్ళిపోయినా ఆయన స్వరాలు, ఆయన పదాలు, ఆయన ప్రసంగాలు ఇంకా మనల్ని దేవుని కోసం పురికొల్పుతూనే ఉన్నాయండి. ఎంతోమంది ఏమండి మేము ఆయన పాట విని మారామండి, ఆయన పాట విని మేము ఇక్కడికి వచ్చామండి అని అన్న సందర్భాలు ఉన్నప్పుడు దేవుడికి ఎంత సంతోషం. వెరీ గుడ్ నాయన, నువ్వు పుట్టినందుకు మంచి పాటలు రాసావయ్యా. అలాగని ఆయన ఏదో పెద్ద తెలుగు లిటరేచర్ విద్వాంసుడు అనుకోకండి. ఆయన 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదండి. జాన్సన్ విక్టర్ గారు ఏదో పెద్ద యూనివర్సిటీ స్టూడెంటు, ఏదో పెద్ద తెలుగు సాహిత్యంలో ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఏమో అనుకున్నారేమో. అవి అవసరమా? తండ్రిని సంతోషపరచడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ ఏం చేయవలసిన అవసరం లేదు. అలా అనుకుంటే యేసు ప్రభువుకు శిష్యులు కావడానికి అర్హత ఏముంది? ఏమండి, జాలర్లు, వడ్డీ కట్టించుకునేవాళ్ళు, అవునా? ఆయన చుట్టూ ఉన్న శిష్యులు ఎవరు? వాళ్ళేం గనులు గొప్పవాళ్ళు ఏం కాదండి. సుంకరులు, పాపులు, అలాంటి వాళ్ళే కదా ఏర్పరచుకున్నాడు ఆయన. మరి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదా? గొప్ప విద్యను అభ్యసించలేదా ప్రభు దగ్గర? దానికి లోక విద్యతో సంబంధం లేదు. కనుక లోక సంబంధమైన విద్యార్హతలు లేకపోయినా దైవ సంబంధమైన పరిజ్ఞానాన్ని ఆయన సంపాదించుకొని ఎందుకు పాటలు రాయాలి, ఎందుకు దాన్ని స్వరపరచాలి, ఎందుకు వాటిని మనకు వినిపించాలి? ప్రయత్నం. నేను పుట్టినందుకు దేవుణ్ణి సంతోషపరచాలి. నాకు ఇవ్వబడిన తలాంతు ఏంటి? అది ప్రసంగమా? అది రచన? అది సందేశమా? ఏదైనా కావచ్చు. కనుక ఒక వ్యక్తి పుట్టినందుకు ఏమండి ఎవరిని సంతోషపరచడానికి ఆయన బ్రతికాడు? పరలోకపు తండ్రిని సంతోషపరచడానికి తాను బ్రతికి వెళ్ళిపోయాడు. ఆయన మాటల ద్వారా, పాటల ద్వారా అనేక మంది ఇంకా దేవుణ్ణి హత్తుకుంటున్నారు. సమాధానం అంటే అదే. పరలోకముందున్న దేవునితో మనుషులను సమాధానపరుస్తున్నారు ఈ రోజుకి ఆ పాటల ద్వారా. ఆయన మాటలు వింటుంటే ఆయన రాసి ఒక పల్లవులు రాసి విడిచిపెట్టేసిన తర్వాత నేను చరణాలను కూర్చినా ఏమండి, ఇనిషియేటివ్, ప్రారంభకుడు మనకు ఆయనే కదా. దేనిలో? పాటలలో, రచనలలో. దేవుని పిల్లలారా, పరలోకమందున తండ్రికి దక్కాల్సిన సంతోషం ఎప్పుడు? లోకంలో సామెత అంటారు, ఏంటది? కుమారుడు పుట్టినందుకు సంతోషం కాదట, వాడు ఎప్పుడు అట తండ్రికి సంతోషం. కుమారుడు పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం కాదట, జనులట ఆ పుత్రుణ్ణి కనుగొని అబ్బా పొగడగా అన్నాడు. అంటే ఆ కొడుకును చూసి పొగుడుతుంటే ఏమండి, చచ్చిపోయిన తర్వాత ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తున్నారు ఏంటండి? మరి హ్యాపీయే కదా. ఏమండి, కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే చచ్చిపోయిన వ్యక్తికి హ్యాపీ బర్త్డే చెప్పడం అంటే. అవును, ఆయన పుట్టినందుకు సంతోషం అండి, హ్యాపీ, చాలా సంతోషం. అంటే పుత్రోత్సాహం తండ్రికి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అన్నా ఎన్ని మంచి పాటలు రాసావన్నా, అన్నా ఎంత మంచి మాటలు చెప్పావన్నా నువ్వు,
ఏమంటే శాంసన్ మంచి మాటలు చెప్పాడు మీకు వాక్యాన్ని, చరిత్రకు సంబంధించి ఎన్నో మంచి విషయాలను అధ్యయనం చేసి పరిశోధించి మీకు చెప్పాడు. మరి చెప్పాలి అంటే చదవాలి కదా. చదవాలి అంటే దానికి ఏం కావాలి? ఉత్సాహం, ఇంట్రెస్ట్ కావాలి. దాని మీద శ్రద్ధ చూపించాలి. నేను నేర్చుకోవాలి, చదవాలి అంటేనే కదా. బైబిల్లో ఉన్న విషయాలు ఎక్కడో ఉన్న పుస్తకాలు విషయాలు వచ్చి చెప్పలేదు ఆయన మీతో. ఏ విషయాలు చెప్పాడు? బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం రాయబడిన చరిత్రే. ఆహా, ఎంత బాగుంది వినడానికి అని అనుకుంటున్నాం కదా. శ్రవణానందం అంటారు. అంటే మన చెవులకు ఎంతో ఇంపైన మాటలు. అలా విన్నప్పుడు మన మనస్సుల్లో వ్యక్తీకరిస్తాం బయటికి మాటల ద్వారా. ఏమని? అన్నా మంచి విషయాలు చెప్పారన్నా, ఈరోజు మీ ప్రసంగం విన్న తర్వాత మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా ఎంతోమంది మా మాటలు వింటున్నప్పుడు, పాటలు వింటున్నప్పుడు, ప్రజల స్పందనను చూచినప్పుడు మేమే సంతోషిస్తున్నామని మీరు అనుకోకూడదు. ఎవరు సంతోషిస్తారో తెలుసా? రహస్యమందు చూస్తున్న తండ్రి. వెరీ గుడ్. ఇలాంటి మంచి కొడుకును కన్నందుకు నాకు ఎంత ఉత్సాహం. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు అదే కదా అన్నాడు. ఆయన బాప్తీసానికి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియమైన కొడుకు, నేను ఇతని యందు చాలా సంతోషిస్తున్నాను. పుత్రోత్సాహం. పుత్రుడు చేయబోయే ఘనకార్యాలు, గొప్ప కార్యక్రమాలు, ప్రజలను సంతోషపరచడం మాత్రమే కాకుండా ప్రజలను దేవునితో సమాధాన పరచడానికి అలాంటి గొప్ప కొడుకు పుట్టాడు. అది యేసుప్రభుకు దక్కిన ఘనత. మరి మనం యేసుప్రభువు లాంటి కోవకు చెందిన వాళ్ళమే. మనం కూడా తల్లి గర్భం గుండా వచ్చిన వాళ్ళమే. మీరు పుట్టినందుకు ఎవరు సంతోషిస్తున్నారు? ఒక మాట చదువుదామా? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. అబ్బా, ఏమంటున్నాడండి? బహు ఆనందం అంటే ఎవరికి? దేవునికి. ఎవరి కోసం? నీ కోసం, మీ అందరి కోసం సంతోషిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు చూడండి ఇల్లు, భార్య, పిల్లలు, దేవుడు పనేం లేకుండా. ఎప్పుడు చూచినా పుట్టినందుకు ఉద్యోగం అని, వ్యాపారం అని, సంపాదనని ఎప్పుడు మన పనులే చేసుకొని మనం బ్రతుకుతుంటే, ఎందుకంటే లోకం అంతా అలాగే బ్రతుకుతుంది. లోకమంతా అలాగే బ్రతుకుతుంది. నిజానికి లోకమంతా ఎవరి కోసం పుట్టారు? లోకమంతా పుట్టింది దేవుని మహిమ కోసమే. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఇది నిజం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఇది నిజం. ఏంటి? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని మహిమ కోసం పుట్టాడు. దేవుని కృపా మహిమకు కీర్తి కలిగించడానికి జన్మించాడు. కానీ మహిమను తెచ్చే కొడుకులుగా, కుమార్తెలుగా ఈరోజు మనలో ఎంతమంది ఉంటున్నారు? అది ప్రశ్న. మీ వల్ల దేవునికి ఒరుగుతున్న సంతోషం ఏంటి? జీతం రాగానే భార్యకు ఒక మంచి పట్టు చీర కొని రాగానే, అమ్మాయి నీకోసం మంచి చీర కొన్నాను, ఖరీదైంది. ఓ భార్య ఆ చీర చూడగానే, అబ్బా నేనంటే ఎంత ప్రేమండి మీకు. ఆ కళ్ళలో ఆ సంతోషం, ఆ నోటిలో మాటలు, ఆ మాటలు విని సంతోషం. అదేనా సంతోషం? ఏమండి? పిల్లలు సంతోషిస్తే సరిపోతుందా? కట్టుకున్న వాళ్ళు సంతోషిస్తే సరిపోతుందా? కన్నవాళ్ళు సంతోషిస్తే సరిపోతుందా? నిజానికి మనల్ని భూమి మీద కన్న దేవునికి ఎక్కడుంది సంతోషం? చెప్పండి. ఆయనకు నువ్వు సంతోషాన్ని కలిగితేనే చేసుకో హ్యాపీ బర్త్డే. లేదా పుట్టినందుకు దరిద్రం నువ్వు. అవునా? నువ్వు ఎవరి కోసం పుట్టావు? పనికిరాని వాడుగా భూమి మీద ఆవారాగాడిలా తిరిగి ఇచ్చిన ఆయుష్కాలాన్ని అంతటిని వ్యర్థంగా గడుపుతూ నీకోసం, నీ కుటుంబం కోసం బ్రతికి చస్తే నీ పుట్టుక ఒక దౌర్భాగ్యం. ఆయన పుట్టించింది మంచి ఉద్దేశంతోనే పుట్టించాడు. కానీ ఆ పుట్టుకను నువ్వు స్వార్థంతో నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు వాడుకున్నావు కనుక నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. ఏమని?
ఎందుకురా నా సంతోషాన్ని చిదిమేశావు? ఎందుకురా నాకు ఆనందాన్ని కలిగించలేకపోయావు? ఎప్పుడు చూడు నీ సంతోషం, నీ కుటుంబం సంతోషం కోసమే ఆలోచించావు. నిన్ను కన్నందుకు తండ్రిగా నాకు దక్కిన సంతోషం ఏంటి భూమి మీద? ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి నా కీర్తిని ప్రకటించావు? ఏమండి, ఎంతమందికి నా మహిమను నువ్వు చాటావు? దేవుడికి మహిమ అంటే చాలా ఇష్టం అండి. దేవుడు మహిమను కోరుకునేవాడు. దేవదూతలు ఏమని పలుకుతున్నాయట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆయనకు సంతోషం, మహిమ. భూమి మీద ఏది సంభవించినా దానివల్ల ఆయనకి కలగాలి మహిమ. ప్రకృతిలోని సమస్త భ్రమణ పరిభ్రమణాల వల్ల కలిగేది మహిమ. ఆయనకే మహిమ, దేవునికే దక్కాలి కదండి. సమస్త ప్రార్థనలో మాత్రం చేస్తారు ఏమని? సమస్త మహిమ ఘనతలు ఎల్లప్పుడూ నీకే చెల్లాలి తండ్రి. ఆమె అవును, ఆయనకే చెల్లుతాయి. మరి ఆయనకి చెల్లడానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చల్లని చిత్తకాయతలో ఉన్నావా? దేవునికి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే భూమి మీద నువ్వేం చెయ్యాలి? దేవుని సంకల్పాన్ని నెరవేర్చి ఆయన పనులను చేసేవాడుగా దానగాను ఉన్నావా? ఉన్నావు. ఇలా మాటలు వినుకున్నప్పుడు అమ్మో అవును కదా, చెయ్యాలి కదా అనుకుంటాం. ప్రసంగం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి తిని పడుకున్న తర్వాత ఉదయం మళ్ళీ మామూలే. ఏమండి, శరా మామూలు ఎప్పుడు మనకి. ఎప్పటిలాగా మళ్ళీ మన జీవితాల్లో మనం ఉంటాం. ఎందుకంటే ఈ మాటలు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిమ్మల్ని కదిలించగలుగుతున్నాయి. కానీ దేవుని కొరకు జీవితకాలం అంతా ఈ మాటలు మిమ్మల్ని కదిలించి దేవునికి మహిమ తెచ్చే వారిగా మిమ్మల్ని జీవింప చేయగలుగుతున్నాయా? లేవు. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఒకప్పుడు పుట్టిన రోషగాడైన ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ముందుగా వెళ్ళను గనుక అమ్మా ఎలిజబెతు నీకు మహానందము కలుగుతుంది. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించుదురు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినందుకు ఎంతమందిలో సంతోషం. ఆయన పుట్టుక ద్వారా అనేక మంది హృదయాలను తిప్పాడు. తండ్రుల హృదయములు పిల్లల వైపు, పిల్లల హృదయం తండ్రుల వైపు. అంటే మన తండ్రి పక్షాన మనం అందరినీ కూడా ఆయత్తపరిచాడట, సిద్ధపరిచాడట. ఆలోచించండి. సంతోషం, ఆయన పుట్టినందుకు సంతోషం. ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినందుకు సంతోషం, ఒక యేసుక్రీస్తు పుట్టినందుకు సంతోషం. ఇక్కడ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇంకా క్రిందకే మనం చదవలేదు, మరలా వద్దాం అక్కడికి. ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందలి సంతోషం, దేవునికి మనుష్యుల అందలి సంతోషం. అంటే నిజంగా హ్యాపీ బర్త్డే వస్తే ముందు పరలోకంలో దేవుడు కేక్ కట్ చేసుకుంటాడండి. మీకు అర్థమవుతుందో లేదో? మీ పుట్టినరోజులకు మీరేమో చిన్న కేక్ మొదలుకొని పెద్ద కేక్ వరకు మీ ధనాన్ని బట్టి, మీ ఘనతను బట్టి, ఏమంటే ఒక్కొక్కసారి 10 అడుగుల కేక్ అండి తయారు చేస్తుంటారు. అమ్మో, 2 అడుగుల కేకే దేనికి? సంతోషం. ఎంత కేక్ పెద్దదైతే అంత సంతోషం, అవునా? కానీ నిజానికి నువ్వు పుట్టింది ఎంత పెద్ద కేకు కోసినా దేవునికి నువ్వు పనికి రానప్పుడు దేవునికి కలిగే సంతోషం ఏముంది చెప్పండి? ఆయన దిగాలుగా ఇబ్బంది పడుతూ బాధపడుతూ సింహాసనం మీద ఉన్నాడండి. నువ్వు పుట్టినందుకు ఏం సంతోషం లేదు, కానీ సెప్టెంబర్ 22 కోసం ఆయన సంతోషిస్తాడు దేవుడు. ఎందుకు? రే కేక్ కట్ చేయండి, నా కొడుకు పుట్టినరోజులో ఈరోజు దోతలు పిలుస్తాడు, కమాన్. ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ సంతోషించడం ఆయనకి ఇష్టం. దేవుడు తన పిల్లల్ని బట్టి ఆనందించేవాడు, తన వారసులను బట్టి సంతోషించేవాడు దేవుడు. ఏమండి, నవంబర్ 20 ఎవరి కోసం దేవుడు పండగ చేసుకుంటాడు? అక్కడ నా కొడుకు పుట్టాడు. ఎవరో ఒక వీరుడు పుట్టాడు రా, జైశాలి.
అందుకే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జైశాలి గారి కోసం ఒక అద్భుతమైన కొన్ని చరణాలతో, కొన్ని లైన్లతో కూడిన పాట అంతా కాదు కానీ అది ఆయనకు ఒక ఏమంటారు దాన్ని, ఒక బహుమతిగా ఇవ్వాలి అనుకుని ఒక పాట సిద్ధం చేసామండి ఆయనకు అంకితం చేయడానికి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? చాలామంది మనుషుల కోసం పాటలు రాస్తే ఈ కంగారు పడిపోతుంటారు. ఏమండి మనుషుల కోసం పాటలు ఏంటండి, దేవుని కోసం ఘనంగా రాయాలి కానీ. ఎవరు పిచ్చోడా? ఆ దేవుడికి ఘనత రావాలి అంటే దేవుడు తను పొగేసుకోడు రా, దూపం వేసుకోడు. మనిషిగా నువ్వే వేయాలి దూపం. ఆ దూపం వేసేవాడు ఎవడున్నాడు? ఒక జైశాల్ అంటాడున్నాడు, ఒక కింగ్ జాన్సన్ విక్టర్ అంటాడున్నాడు, ఒక ఎల్పిబిలు అంటాడున్నాడు. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఎవరి కీర్తి కోసం చెప్పేవాళ్ళు, ఎవరికి దూపం వేసేవాళ్ళు. దేవుని ఘనతను చాటడానికి వచ్చాం ఈ తరంలో. ఏం కాదనగలరా మీరు? కిట్టకు కాదనొచ్చులేండి, చెప్పారులే అని అనుకోవచ్చు. కానీ మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోపోతే ఏంటి? మేము పుట్టినందుకు పరలోకపు తండ్రికి కలిగింది సంతోషం. అలా ఎంతోమంది ఈరోజు దేవుని వాక్యాన్ని చేత కంకణంగా కట్టుకుని ఆయా ప్రాంతాలు తిరుగుతూ సందేశాలు ఇస్తూ అనేక ప్రాంతాలలో ఉన్నవారిని దేవుని కొరకు ఆయత్తపరుస్తూ, వాళ్ళందరి కోసం దేవుడికి సంతోషం ఉండదు అనుకున్నారా? హ్యాపీ బర్త్డే. చాలా సంతోషిస్తాడు దేవుడు వాళ్ళ కోసం. పండగ చేసుకుంటాడు. నిజంగా మంచి కొడుకును కన్నానండి, మంచి కొడుకు, పండగ చేయండి రా. ఏమండి మా పుట్టినరోజులు వస్తానే అనగానే జైశాలి గారు అరే నాయనా జాన్సన్ పిలుస్తారండి. ఎందుకంటే మా పుట్టినరోజులు మాకంటే ఎక్కువ జాన్సన్ గడికి గుర్తుంటాయి. ఏమండి వాడే ముందు చెవులు చెప్తాడు వాళ్ళ తాతయ్య పలానా వాళ్ళు పుట్టినరోజు వస్తుంది తాతయ్య. ఓకే నాయన ఏం చేద్దాం, పలానది రప్పించండి, పలానది వండించండి, పలానది ఇవ్వండి పిల్లలకి, పలానా చేయండి వాళ్ళకి. కన్నందుకు ఒక శరీర సంబంధమైన తండ్రిగా ఆయనకి ఎంత సంతోషం దక్కితే, ఆత్మలకు సంబంధించిన తండ్రి, పరలోకపు తండ్రి మనం పుట్టినరోజు ఆయనకు పండగ లేదా? సంతోషం. అవునండి, సంతోషిస్తున్నాడట ఆయన. అందుకే కదా ఆ మాట, నీ యందు సంతోషించు. చదవండి జెఫన్యా గ్రంథం 3:17 ఇది మీ అందరి కోసం రాయబడిన మాట. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమ ఎంత ప్రేమండి ఆయనకి. శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. నువ్వు పుట్టినందుకు ఆయన పొంగిపోతున్నాడట. మంచి కొడుకు పుట్టాడు నాకు, మంచి కూతురు పుట్టింది నాకు. అవునా? ఇది కొడుకు అనగానే మగవాళ్ళకి సంబంధించి అనుకోకండి. అందరూ స్త్రీలైనా పురుషులైనా మీరందరూ దేవునికి వారసులు. దేహాలు స్త్రీ పురుషుల విభేదాలు ఉన్నాయేమో కానీ మీలో ఉన్న ఆత్మ ఉంది, శక్తి, దేవుని రూపం, దానికి ఎటువంటి భేదం లేదండి. అది దేవునితో సమానం. కనుక మీరు భూమి మీద పుట్టినందుకు దేవుడు పరలోకంలో పండగ. చాలామంది అండి పుట్టినరోజు పండగ చేసుకునే వాళ్ళు ఉంటారండి. కొంతమంది బాప్తీసం తీసుకున్న రోజు కూడా పుట్టినరోజుగా చేసుకునే వాళ్ళు ఉంటారండి. నేను ఒక్కొక్కసారి మన సంతోష్ కానీ వీళ్ళు కానీ కొంతమంది పోస్టులు పెడుతున్నప్పుడు, అరే మొన్నే కదా జరిగింది ఇతను పుట్టినరోజు, మరలా వీళ్ళందరూ గ్రూపుల్లో పెట్టారు ఏంటంటే, నేను ఫోన్ చేశాను, ఏనా ఈరోజు పుట్టినరోజు అంటే, లేదనియా సారీ అని, అది నేను బాప్తీసం తీసుకున్న రోజు అని అంటాడు. ఓహో, అంటే మరలా దేవుని కోసం పుట్టావు. ఎలా పుట్టావు? నీటి ద్వారా, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే నీ జన్మ జరిగింది, పునర్జన్మ. తల్లి గర్భంలోంచి పుట్టడం ఒక జన్మ అయితే, నీళ్ల ద్వారా పునర్జన్మ జరిగింది మరలా మీకు. అంటే మరలా రీబార్న్. అప్పుడు పుట్టిన, అంటే దేవునికి పుట్టినప్పుడు పండగ ఉంటుందా లేదని చెప్పడం కోసం చెప్తున్నాను ఈ మాట. ఏమండి, బాప్తీసంలో మరలా నువ్వు దేవుని కోసం పుడితే అప్పుడు దూతలతో సంతోషిస్తారటండి. అవునా? ఉందా లేదా బైబిల్లో మాట? ఏమనుంది చదవండి ఆ మాట. ఎప్పుడు పరలోకం ఉందో మిక్కిలి ఆనందం, సంతోషం, మహానందం ఎప్పుడు కలుగుతుందట? ఒక్క పాపి మారినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు. లోకారాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం.
మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే అప్పటి వరకు దేవుని కోసం బ్రతికి ఏమండి, క్షమించండి, లోకం కోసం బతికి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను అనుకోండి, ఆ రోజు దేవుడు పండగ చేసుకుంటాడు. అవునా? పండగ చేసుకుంటాడా లేదా? అంటే పరలోకంలో పండగ జరుగుతుందా? పరలోకంలో పండగలు ఉన్నాయా? బేషుగ్గా ఎందుకు లేవు? మళ్ళా చదవండి, ఎక్కడ సంతోషం అట, ఎక్కడ సంతోషం కలుగుతా? ఒక్క మాట చదవండి కిందన. పరలోకమందు ఎక్కువ సంతోషం, దేవుని దూతల ఎదుట సంతోషం కలిగిన. మొత్తం దూతలనండి. దూతలు ఎన్ని ఉన్నాయి? మన దేశంలో ఎంతమంది ఉన్నారండి? మన దేశంలో 100 కోట్లు, 120 కోట్ల ఇప్పుడు జనాభా, 140 అనుకోండి పోని. ఏమండి, ప్రపంచ దేశాల్లో ఎంతమంది ఉన్నారు? 800. అంత కలుపుకుంటే 800 కోట్లే. కానీ దూతలు కోటాను కోట్లు. ఈ సంఖ్య ఎక్కువ, ఆ సంఖ్య ఎక్కువ. అంటే ఒక పాపి మారుతున్నప్పుడు, అంటే పుట్టాడు, రీబార్న్, బర్త్డే, జన్మదినం, నా కోసం పుట్టాడు. ఎప్పటి వరకు వాడు ఎందుకు పుట్టాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు బాప్తిసం పొందాడంటే నా కోసం పుట్టాడని వాడికి అర్థం చేసుకున్నాడు. అయితే ఏమంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరి కోసం పండగ చేసుకుంటాడు దేవుడు అనుకుంటారేమో మీరు అమాయకులు. నో 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 నో. ఏదో మీ నీటిలో ఇలా ములిగి లేవగానే పండగ చేసుకుంటాడు దేవుడు కాదు. నీ భవిష్యత్తు చూస్తాడు. ఇటు బాప్తిసం తీసుకొని ఎందుకు తీసుకున్నాడు రా? అమ్మాయి కోసం తీసుకున్నాడండి పెళ్లి బాప్తిసం. అమ్మ దొంగ వెధ వీడు, మంచోడు కాడు వీడు. అంటే నా కోసం తీసుకోలేదా బాప్తిసం వీడు? పిల్ల కోసమా? పెళ్లి కోసమా బాప్తిసం? ఛే, ఏంటిరా ఇలాంటి వాడు నా కొడుకు? ఏమండి, ఇలాంటి అవసరాల కోసం బాప్తీసాలు తీసుకున్నోళ్ళు లేరా? ఉద్యోగాల కోసం, లేదంటే సంఘంలో నమోదు కోసం, సమాధుల్లో స్థలాల కోసం, పిల్లలు పుట్టాలని. ఎవడో పాస్టర్ చెప్తాడు, ఏమిటి పిల్లలు పుట్టాలని మీరు బాప్తీసం తీసుకోవాలండి ముందు. అవునా? అయితే మాకు ముంచండి. అంటే పిల్లల కోసం బాప్తీసం ఏంటి? ఇల్లు కట్టాలంటే ముందు నువ్వు ప్రభువు నమ్మాలయ్యా. నువ్వు ఇల్లు కట్టాలి అంటే కమాన్ బాప్తీసం తీసుకో. ఇల్లు కోసం ములిగాడు ఒక్కడో, పిల్లల కోసం ములిగాడు ఒక్కడో, భార్య కోసం ములిగాడు ఒక్కడో, ఉద్యోగం వస్తుందని ములిగాడు ఒకడు. అవసరాల కోసం బాప్తీసాలు తీసుకుంటే ఇలాంటి దౌర్భాగ్యుల కోసమా దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు? నో. మీ భవిష్యత్తు చూస్తాడు. వీడు ములుగుతున్నాడు అంటే వీడు నెంబర్ 1. ఖచ్చితంగా నా కోసం బ్రతుకుతాడు. పౌలు బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి కోసం బ్రతికాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, చావడానికైనా సిద్ధం. అదండి నిజమైన భక్తి అంటే. అదండి నిజమైన పుట్టుక అంటే, జన్మ. మరి మనం కూడా బాప్తీసాలు తీసుకొని దేవుని కోసం ఏంటి గొప్ప ఘనకార్యాలు చేసేసాం? మీరు ఆలోచించండి. మీరు ఆలోచించుకోండి. ఏమండి, నా కోసం నేను ఆలోచించుకుంటాను. నేను బాప్తీసం తీసుకున్న రోజు నుంచి నేటి వరకు జరిగిన ఇన్ని సంవత్సరాల చరిత్రలో దేవుని కోసం నేను ఏంటి ఆయన మహిమను చేకూర్చే పనులను చేశాను, ఆయన కీర్తి ప్రతిష్టలను నేను చాటాను. నిజంగా అలా చాటే వాళ్లలో మీరుంటే తల్లి కడుపులో పుట్టినప్పుడే సంబరాలండి. పైన పరలోకంలో పుడుతున్నాడు కొడుకు. ఈరోజు ఏమంటే యేసుప్రభు పుడుతున్నప్పుడే కదండి. లోకాసువార్త 2:10-14 వచనాలు. అది ఎప్పుడు సందర్భం అనుకుంటారు? యేసుప్రభు పుట్టేశాక. ఏమండి, అంటే పుట్టిన సందర్భమే కదా, ఎదిగినప్పుడు సందర్భం కాదు అది. పుట్టిన సందర్భం అంటే మరియమ్మ గర్భం నుంచి అప్పుడే వచ్చాడు. మీ కొరకు పుట్టాడు. జస్ట్ నౌ, ఇప్పుడే ఫ్రెష్గా పుట్టాడు ఆయన. అంటే పుట్టుకలోనే సంతోషం, మహానందం. అంటే పరలోకంలో పండగలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? భక్తుల కోసమే పండగలు జరుగుతాయి. భక్తులు పుట్టిన రోజులు నువ్వు లోకం నాయకులు వాళ్ళ పండగలు చేస్తుంటది, వాళ్ళు పుట్టినరోజులు జయంతులు చేస్తుంటది. కానీ దేవుడు మన జయంతులను చేస్తుంటాడట. సంతోషం, కొడుకు పుట్టినందుకు సంతోషం.
నా కొరకు బ్రతుకుతున్నందుకు సంతోషం, అనేక మందిని సమాధాన పరుస్తున్నందుకు సంతోషం, అనేక మందిని నా వైపు త్రిప్పుతున్నందుకు సంతోషం. ఇప్పుడు పుట్టినరోజు సంతోషం ఎవరికి చెప్పండి? ఎవరికి దక్కాలి? కొత్త బట్టలు. పుట్టినరోజు వస్తుందని సరే నిద్ర పట్టదండి కొంతమందికి. ఎందుకంటే ప్లానింగ్ ఏం చేయాలి, ఎవరితో ఎక్కడికి ఊరి మీద తిరగాలి, ఎవరెవరితో పార్టీలు చేసుకోవాలి. ముందు అడుగుతుంటారు, చుట్టూ ఉన్నాయి ఈ తొట్టి గ్యాంగ్ అంతా ఏం అడుగుతుంటాడు, మాకు పార్టీ లేదా, మాకు పార్టీ ఏం లేదా, పుట్టినరోజుకు ఏం పార్టీ నీకు ఇవ్వాలి, రేవు పార్టీలు అడితే ఏమైనా ఇవ్వాలి నీకు? ఏమండి, లోకం అలాంటిదే కదండి, బుద్ధిహీనపు లోకం. ఎందుకు పుట్టిందో తెలీదు, ఎవరి కొరకు పుట్టిందో తెలీదు. సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళు తమ పుట్టుక పరమార్థాన్ని ఎరుగని వారు, ఎవరిని సంతోషపరచాలో తెలియక పుట్టిన వాళ్ళు, చెప్తే వినరు. ఒరే, నువ్వు పుట్టింది దేవుని కోసం, బ్రతకాల్సింది దేవుని కోసం, చావాల్సింది దేవుని కోసం. మరి మీరందరూ పుట్టారు. ఏమండి, ఈరోజు నా కూతురు వచ్చింది మాధురి, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. ఏమ్మా అంటే, నన్ను ఆశీర్వదించండి డాడీ. ఎందుకు ఆశీర్వదించాలమ్మా నిన్ను నేను అన్నాను. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, ఏమని తెలుసా అన్నయ్య, తన పుట్టినరోజు సందర్భంగా నేను బట్టలు కొందాం అనుకుంటే బట్టలు కొనివ్వలేదు అన్నయ్య, ఆ డబ్బులు నాకు ఇచ్చే డాడీ అందట అని. కొంత డబ్బులు పాటలకి ఇచ్చిందండి, కొంత డబ్బులు బహిరంగ సభలకి ఇచ్చిందండి. పాత బట్టలు వేసుకొని వచ్చింది ఈరోజు. ఏమో బట్టలు కొనుక్కోలేదా? లేదు. అంటే ఎవరిని సంతోషపరచాలనుకుంది తన పుట్టినరోజు సందర్భంగా? ఏమంటే ఈరోజే తన పుట్టినరోజు కూడా, జాన్సన్ గారి పుట్టినరోజు నాడే. నా పరలోకపు తండ్రికి సంతోషం కలగాలి అని త్యాగం, ఆ సంతోషంలో త్యాగం కనబడుతుంది. మరి మీ పుట్టినరోజుల్లో ఏం త్యాగం కనబడుతుంది? దండగే అంతా. మనకు పండగ అంటే దండగ. ఎందుకు? కేకులు, కొత్త బట్టలు, ఊరి మీద ఉన్న మందనంతా ఇంటికి పిలవటం, వాళ్ళేమో దున్నపోతుల్లా మేపటం, ఆ తర్వాత తాగి చిందులేయటం, ఏమండి కేకును మొహాన్ని కొట్టుకోవడం, పేస్ట్లా రాసుకోవడం. ఏంటి పిచ్చి ఆలోచనలు? సమాజం అంతా ఏమైపోతుందండి? తమ పుట్టుకలో ఎవరికి సంతోషం కలగాలో అన్నది అర్థం కాలేదు వాళ్ళకి. ఒక ప్రియుడు అనుకుంటాడు, నా ప్రేయసితోనే ఈ పుట్టినరోజు నేను చేసుకుంటాను. ఒక ప్రియురాలు, నా ప్రియుడితోనే నా పుట్టినరోజు చేసుకోవాలి. అవునా? వాళ్ళతో నన్ను చేసుకోవాల్సిన పుట్టినరోజు, వాళ్ళతో నన్ను సంతోషంగా గడపాల్సింది నా. నువ్వు పుట్టినందుకు దేవుని సంతోషం కోసం నువ్వు బ్రతకాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు బ్రతకాలి. మరి మీలో ఎంతమంది అలా బ్రతికారో ఒక్కసారి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు, ఏమండి తిన్నగానే నిద్ర వచ్చేదిలేండి, గురిపెట్టి పడుకోకండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అప్పటి వరకు తీరిక ఉండదు కదండి. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇక్కడ మాట్లాడుతుంటారు, బిజీగా తిరుగుతుంటాం. మనకి ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అంటే వీళ్ళు మంచం మీదకి వెళ్ళినప్పుడే దొరుకుతుంది ఆలోచించే సమయం మనకి. అంతవరకు ఫుల్ బిజీ. కనుక పడుకునే ముందు ఆలోచించండి, ఇన్ని పుట్టినరోజులు చేసుకున్నానే నేను, ఇన్ని పుట్టినరోజులు చేసుకున్నాను, ఎంత నేను దేవుని సంతోషపరిచాను. నేను పుట్టినందుకు నా పుట్టినరోజుల కోసం ఎంత ఖర్చు పెట్టాను, నా కుటుంబం కోసం ఎంత ఖర్చు పెట్టాను, నా వాళ్ళ కోసం నేను ఎంత ఖర్చు పెట్టుకున్నాను, నా కోసం నేను ఎంత ఖర్చు పెట్టుకున్నాను, దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టాను. ఏమంటే ఎప్పుడైనా మీరు ఇంట్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటారు చాలామంది, పద్దు అంటారు దాన్ని. పద్దు అంటే జీతం రాగానే కొంతమంది జీతము, మొదట ఇంటద్ది, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజు, ఇలా మొత్తం లిస్ట్ అంతా రాస్తారండి. ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియడం కోసం అండి. ఓకే, రాసుకోండి, మంచిదే. నిజానికి మీరు సంపాదనలో మీ కష్టార్జితం వస్తుందే, మీరు సంపాదిస్తున్నారే, ఈ సంపాదనలో పక్కన దేవుని కొరకైన ఖర్చు పెట్టుకోండి, దాని కూడా కూడా పద్దు పెట్టుకోండి. ఎందుకంటే మీకైనా గుర్తుండాలి కదా. మనకు అసలకే మతిమరుపు, ఏమీ గుర్తుండవు. ఒక పక్క మీ ఇంటి ఖర్చులు, మీ ఖర్చులు ఎడం చేతి వైపు రాసుకోండి, కుడి పక్క దేవుని కొరకైన ఖర్చు అని రాయండి. ఏమండి మరలా వచ్చే సంవత్సరం, అంటే ఈ సంవత్సరం నుంచి పద్దు మొదలెడితే రేపటి నుంచి, ఏమండి లేదు నేను జనవరి నుంచి మొదలెడతానంటారా, ఇంకా మీ కర్మ, నేనేం అనలేను. ఎందుకంటే ప్రతిదాని కొత్త సంవత్సరమే కావాలి, మారడానికి కొత్త సంవత్సరం, చావడానికి కొత్త సంవత్సరం. ఏమంటే మారడానికి ఎప్పుడో కాదు, ఈ క్షణం చాలు. ఎందుకంటే రాత్రికి పోతే ఏమండి ఇదే అనుకూల సమయం అన్నప్పుడు ఈరోజే నువ్వు ఆలోచించి ఈరోజే ప్రారంభించి అవసరమైతే.
వెళ్తూ పుస్తకాన్ని కొనుక్కొని ఎవరికి తెలియకుండా మళ్ళీ ఎవరికైనా చూసారు అనుకోండి, దేవుని కోసం ఖర్చు ఖాళీగా ఉందండి అని ఎవరైనా అవమానకరంగా ఫీల్ అవుతారేమో అనుకుంటే మొబైల్లో నోట్ చేసుకోండి. సిగ్గుపడకండి. దేనికి సిగ్గు? ఎందుకంటే మీరు దేవుని కోసం ఎంత మీరు ఖర్చు పెడుతున్నారు, దేవుని మీరు ఎలా సంతోషపరుస్తున్నారు అనేది మీరు ఆలోచించాలిగా. ఏమండి, ఈరోజు పాటలకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అండి. నిజంగా తండ్రి గారిని నోరు విడిచి అడగడానికి బాధేస్తుందండి మాకు. ఎందుకంటే ఆయన కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఇప్పటికే తలామొలకలైపోయి అక్కడ ఆ పెద్ద ఆడిటోరియం ఎవరి కోసం? అది ఆయన కోసం కాదు, వచ్చే పిల్లల కోసం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళ కోసం, భవిష్యత్తు కార్యక్రమాల కోసం ఒక పెద్ద స్థలాన్ని కేటాయించి దానికోసం నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత కావాలి అని ఎలా పెద్ద ఆయన మీద మనం పెడతామండి మా భారం? ఇంతమంది పిల్లలు ఉన్నారు. మరి కొంతమంది కొన్ని ప్రాంతాల, మరి ఒరిస్సా ప్రాంతం ఉందనుకోండి, వాళ్ళు పేదవాళ్ళు. అక్కడ ఈ రాష్ట్రాలు డెవలప్ అయినంతగా అక్కడంత పని డెవలప్ అవ్వలేదు. మరి వాళ్ళు కూడా ఆల్బమ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు సహాయం అడిగారు. నాన్నగారు ఏమైనా మీరు కొంత సాయం చేయగలరా మాకు? వీరేష్ అడిగాడు నన్ను, డాడీ నాకు ఏమైనా సాయం చేయగలరా? సరే నాన్న, వచ్చిన దాంట్లో ఎంతో కొంత సింగర్స్ని పాడించడం నేను కూడా సాయం చేస్తానులే. ఒక పక్క తెలుగులో పాడించి, మరలా ఒడియాలో పాడించి, ఏమండి అంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే మరి వారి ప్రాంతాలకు వాళ్ళ భాషలోనికి మాటలు, దేవుని మాటలు పాటలుగా వెళ్ళాలి అంటే కష్టానికి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే సమకూర్చేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? అంతా కూడా పద్దులోకి పోతుంది. ఏ పద్దులోకి పోతుంది? ఇంటి పద్దులోకి పోతుంది. ఇంటి పొద్దు, ఒంటి పొద్దు, రెండే పొద్దులు మనకి, అవునా? దేవునికి మాత్రం అసలు పొద్దే లేదు మనకి. ఏమండి, పద్దే లేదు మనకి. నిజానికి దేవుని కోసం పద్దు పెట్టుకోండర్రా. నేను దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నానో. ఏంటంటే మన చుట్టూ ఉన్న పిల్లలు చెయ్యాలన్న ఆశ. మీరు నమ్మరండి, కన్నడ పాటలకు వీరేష్ అనే కుర్రోడు ఉన్నాడు. ఉదయం పాటలో మీరు చూసే ఉంటారు ఫోటో. అతను చెప్పలేదండి, ఎవరో పిల్లలు నాకు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? నాకు చాలా సంతోషం అనిపించిందండి ఆ మాట వినగానే. అన్నగారు వడ్డీకి డబ్బులు అప్పు చేసేసారండి, 6 లక్షల రూపాయలు. పాతదే 3 లక్షలు ఇంకా తీర్చలేదట. ఏమండి, ఏం అవసరం చెప్పండి? దేవుని పాటల కోసం ఎక్కడో ఉన్న చిన్నపిల్లాడు, అంతా కలుపుకుంటే వయసు నాకు తెలిసి 35 కూడా దాటలేదండి. 30 లోపే ఉంటుంది ఆ కుర్రోడికి, చిన్నపిల్లాడు. ఏంటండి ఆ త్యాగం? ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? ఏమండి, ఈ పాటలకు సాయం చేయడం కోసం పేర్లు చెప్పాలండి. కొంతమంది పిల్లలండి తెలియకుండా హెల్మెట్లు వేసుకొని స్విగ్గీ, జొమాటో బైకుల మీద తిరిగి ఆ వచ్చిన డబ్బును సంపాదించి పాటల కోసం ఇచ్చారండి. నమ్మగలరా మీరు ఇది? వాళ్ళు అనుకుంటారు డాడీకి ఎలా తెలిసిపోయిందండి ఈ విషయం అని. అది హర్షించాల్సిన విషయం. ఎవరి క్రిందో కూలి పనులు. ఏమిటి స్విగ్గీకి తిరగడం అంటే ఏంటండి? అదేం పెద్ద అదే ఏమంటారు దాన్ని, కలెక్టర్ పోస్టా, ఎస్పీ పోస్టా ఏంటి, కమిషనర్ పోస్టా? బళ్ళు మీద అందరికీ భోజనాన్ని సప్లై చేసే, ఎండలో వానలో ఏ టైంకి పిలిస్తే ఆ టైంకి వెళ్ళి, నిజానికి పిల్లలు మీటింగుల కోసం, పాటల కోసం, కొంతమంది పిల్లలు స్విగ్గీ, జొమాటోలో బైకుల మీద తిరిగి ఆ వచ్చిన డబ్బును పాటల కోసం, దేవుని సేవ కోసం ఇస్తున్నారు అంటే నాకు చాలా అతిశయం అనిపించిందండి. వెరీ గుడ్. ఏంటి ఆ పిల్లల త్యాగం? వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటాడు దేవుడు. ఏమని? వండర్ఫుల్ మై సన్. అరే నువ్వు పుట్టినందుకు నాకు హ్యాపీరా, హ్యాపీ, హర్షం. నాకు చాలా సంతోషంగా ఉంది కొడుక నువ్వు పుట్టినందుకు. ఎందుకో తెలుసా? నా పని, నా మహిమ కోసం. ఏమిటో మన పాటలో ఎవరి మహిమ ఉంది? దేవుణ్ణి కీర్తిస్తున్నాం, ఆయన వాక్యాన్ని కీర్తిస్తున్నాం, ఆయన మహిమను చాటుతున్నాం. అంతేనా? బైబిల్ గొప్పతనాన్ని చెబుతున్నాం, యేసుప్రభు గొప్పతనాన్ని చెబుతున్నాం, చరిత్రలోని విషయాలు చెబుతున్నాం, శాస్త్రీయమైన విషయాలు మనం చెబుతున్నాం. ఎన్నో పాటలను మేళవించి, అటు ప్రసంగాలు గాను ఇటు పాటలు గాను, ఇన్ని లక్షల రూపాయలు ఎప్పుడు లేనిది చరిత్రలో. ఏమంటే 6 భాషల్లో సినిమాలు దిగలేదో నాకు తెలియదు, కానీ భారతదేశ చరిత్రలో ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ క్రిస్టియన్ ఆల్బమ్. పాన్ ఇండియా అంటేనే మీకు అర్థం అవుతుంది మరి, ఎందుకంటే అక్కడున్న జ్ఞానం మనకి ఇక్కడ ఉండదు. పాన్ ఇండియా అంటే ఏంటి? ఇండియా దేశంలో ఎక్కువ భాషల్లో సినిమాలే వెళతాయి. కానీ అలాంటిది క్రైస్తవ చరిత్రలో భారతదేశంలో 6 భాషల్లో ఒక ఆల్బమ్ 2025ది వెళుతుందంటే క్రీస్తు సంఘానికి ఎంత ప్రతిష్టాత్మకం అది. ఒకేసారి మన సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘాలు
ఇన్ని భాషల్లోనికి దేవుని మాటలను పాటలుగా చిత్రీకరించి దించగలుగుతున్నాయంటే ఎంత గర్వించాలి అండి, అతిశయించాల్సిన విషయం. మరి దానికోసం మీరు చూపిస్తున్న సహకారం ఏంటి? సేవ కోసం మీరు జరుగుతున్న ప్రోత్సాహం ఏంటి? అందుకే ఒకసారి దేవుని కోసం ఖర్చు రాయండి. మీరు ఏం ఖర్చు పెడుతున్నారు దేవుని కోసం? ఏంటి వాళ్ళ త్యాగాలు? ఈరోజు సభల కోసం లక్షల రూపాయలు, వేల రూపాయలు పిల్లలు తమ కష్టానికి మించి ఇస్తున్నారండి. ఒక శౌరి గారి కుటుంబం ₹1,00,000 సభకి ఇచ్చారు అంటే వాళ్ళేం పెద్ద గొప్పవాళ్ళు అనుకున్నారా? ఆయన ఏమంటారు దాన్ని, వెల్డింగ్ షాపులో పనిచేసుకునే వ్యక్తి ఆయన శౌరి గారు. అలాంటి దాని ఇంటికి వచ్చిన అల్లుడు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి ₹1,00,000 దేవుని సభల కోసం వాళ్ళు ఇచ్చారు అంటే త్యాగం. మనం ఏం త్యాగాలు చేయగలుగుతున్నాం చెప్పండి దేవుని కోసం? మనం దేవుని మహిమను, కీర్తి తీసుకొని రావడం కోసం మనం పుట్టినందుకు ఆయనకి మనం అందిస్తున్న సంతోషం అని చెప్పండి. తండ్రి, నేను పుట్టినందుకు ఇగోయ్యా నీకు సంతోషాన్ని ఇస్తున్నాను నాన్న నేను. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తలపట్టుకుంటారు, ఎందుకు పుట్టాడు రా వీడు, నాకు ఎందుకురా నా కడుపుని చెడ పుట్టింది ఈమె అని అనుకునే తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. కానీ అలా మీ తండ్రి, పరలోకపు తండ్రి మీకోసం ఈ మాటలు వింటున్న మీకోసం అనుకోకూడదు. లోకలు ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు, వదిలేయండి. వాళ్ళందరి కోసం ఏ రోజు సంతోషం లేక బాధను దిగమింగుకుంటున్నాడు తండ్రి. కానీ మన కోసం పండగ చేసుకోవాలి ఆయన. అరే నాన్న, ఈరోజు నువ్వు పుట్టినందుకు హ్యాపీరా, చాలా సంతోషం రా, పుట్టినందుకు నాకు ఎంతో సంతోషం నాన్న అని అక్కడ ఏం చేస్తానంటే గాన ప్రతిగానాలు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల మీద భూమి మీద సమాధానం కలుగ్గా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. అంటే ఏం చేస్తున్నాయి పైనవి? స్తోత్రం, ఆయన కీర్తిని ప్రకటిస్తున్నాయి. ఒక మనిషి దేవుని కోసం చేసిన పనులను కీర్తిగా పాట రూపంలో ప్రకటిస్తే తప్పే ఉంది చెప్పండి? కిట్టనవాడు ఏదో మాట్లాడతాడండి, పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళకి ఎంత జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఒక వ్యక్తి పుట్టినందుకు తండ్రి సంతోషిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టే కదా సంతోషం తండ్రికి. ఆ వ్యక్తి చేసిన కార్యక్రమాలను మనం చూచి, ఒకరోజు దావీదు పుట్టినందుకు దేవునికి సంతోషం, ఎందరో భక్తులైన వాళ్ళు పుట్టినందుకు దేవునికి సంతోషం. అందుకే వాళ్ళ కోసం చరిత్ర రాయించాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప మనసు అంటే చివరికి ఆయన ఇంటిలో ఉన్న పని వాళ్లను కూడా వాళ్ళ కోసం పాటలు పాడించారండి దేవుడు. తెలుసా మీకు? దేవుడు దోతల కోసం కూడా పాటలు పాడించాడండి. దోతలు ఎవరు? కొడుకులా, సేవకులా? సేవకులు. సేవకులైన ఆత్మలవి కదా. కానీ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయండి ఎక్కడుందో. తన దూతను ఆయన నియమించిన రోజు, దానికి కిరీటాన్ని ధరింపచేసిన రోజు, దానికి రత్నరాశులను ధరింపచేసిన రోజు, పిల్లని గ్రోవులు ఊదించిన రోజు ఏం చేశారట? ఎంత రానది? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదవండి. 28వ అధ్యాయం. ఆ సందర్భం ఎవరి కోసం ఉంటుంది చూడండి, ఎవరి కోసం పైనుంచి చదవండి. కెరూబు. కెరూబు అంటే దేవదూత. 13వ వచనం అధ్యాయం చెప్పండి నాన్న. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుని తోటయగు ఏదెనులోను ఉండేదాను కదా, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులేమాని రాయి, మరకతము, నీలము, పచ్చ, పద్మరాగము, అనమూల్య రత్నములతో, బంగారముతో నువ్వు అలంకరింపబడ్డావు. నీవు నియమించబడి, ఏ రోజైతే నేను అపాయింట్ చేశానో, ఏ రోజైతే నేను నియమించుకున్నానో ఆ రోజున పిల్లన గ్రోవులు వాయించువారు. అంటే పాటల, ఒక దూత కోసమే పాటలు పాడించాడు దేవుడు. ఆయన మంచి మనసు చూడండి, ఆయన మంచి మనసు చూడండి. దూతల కోసం పాట. పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమయ్యారు. అబ్బా, ఏమిటి? తన ఇంట్లో పనిచేసే ఒక పని సేవకురాలు కోసం నియమించినప్పుడు దేవుడు ఎంత పిల్లన గ్రోవులు చేసి ఎంత హడావుడి చేయాలా? అంటే తనకు నమ్మకంగా పనిచేసిన వారిని ఎవరినైనా దేవుడు కీర్తిస్తాడు, పాటలు పాడిస్తాడు, దేవుడు పిల్లన గ్రోవులు ఊదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, జైశాలి గారి కోసం పాట రాయకూడదా? చెప్పండి, జైశాలి గారి కోసం పిల్లన గ్రోవులు ఊదించకూడదా? అందుకే ఊదించని చూడండి ఎలా ఉంటుందో విందురు. కానీ
నవంబర్ 20 ఆయన పాట. ఎందుకంటే దేవుని కోసం పుట్టాడు జయశాలి, ఒక వీరుడుగా ధీరుడుగా నిలబడి గెలిచాడు, మదమణిచాడు. ఇవన్నీ పదాలండి అందులో ఉన్నవి. మీకు రోమాలు లెక్క పొడిస్తే ఆ సౌండ్ అది, శబ్దం అది వింటే, ఎందుకంటే పిల్లన గ్రోవులు కాదు, అది పెద్ద పెద్ద బోర్లు వాయించినట్టుగా ట్రంపెట్లు వాయించాను దానికి, వాయించండి దీనికి ఇలాగా. ఎందుకు? దేవుడు తన ఇంట్లోనే పనోళ్ళని అంత గొప్పగా కనపరుస్తున్నాడు, కొడుకుని ఎంత గొప్పగా కనపరచాలి చెప్పండి? సంతోషాన్ని ఇవ్వాలి. కనుక మనుష్యులను కీర్తించే పాటలు మాటలు రాస్తే చాలామంది అసూయ పడతారండి. ఎందుకంటే లోకంలో ఎక్కువ మంది అసూయపరులే. అందరూ కాకపోయినా కొంతమందిలో అసూయ ఉంటుందండి. ఇప్పుడు బట్టతలోడు జుట్టు ఉన్నోడు చూసి అసూయ పడుతున్నాడు, వీడికి ఏటర్ ఎంత జుట్టు ఉంది. పెద్ద పొడుగాటి జుట్టు ఉన్నోళ్ళు చూసి పొట్టి పిలకున్నోళ్ళు ఏమనుకుంటారు, చాలే నీ గొప్ప జుట్టు ఉందలే. అంతే కదండి, మనిషికి సర్వసాధారణంగా కలిగేది అసూయ. అవునా? అంటే వీడికి ఎంత గొప్పతనమా, వీడికి ఎంత పెద్ద జుట్టు ఉండాలా, ఏమండి, వీళ్ళకి ఎంత గొప్ప, వీళ్ళకి ఎంత మంచి రంగులు బట్టలా. కనుక నచ్చనివాడు కిట్టనివాడు ఏదో మాటలు మాట్లాడతాడు, అవన్నీ కుక్క కోతలు. పట్టించుకోకండి, మేము ఎప్పుడు పట్టించుకో. అందుకే ఎవడో ఏదో అంటాడని పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం చేసేది చెప్పేది బైబిల్ ప్రకారంగా అవును కాదు అనేది సరిచూసుకొని వెళ్ళడమే ముఖ్యం. దేవాది దేవుడు మన తండ్రి పరలోకమందున దేవుడు ఒక సేవకుడు, ఒక దేవదూత కెరూబు అంటున్నాడు. అది ఒక కెరూబునే పాటలు పాడించి కీర్తి దానికి వచ్చేటట్లుగా పిల్లన గ్రోవులు వాయించి దాన్ని అంతగా అలంకరించి గణపరిస్తే కొడుగ్గాని గణపరచడు దేవుడు. నువ్వు పుట్టినందుకు దేవుడు సంబరం జరుపుకోడు. యేసుప్రభు పుట్టినందుకే పరలోకంలో సంబరం, యోహాను పుట్టినందుకే అనేకలలో సంతోషం. కనుక దేవుడు మన పుట్టుకలో సంతోషం దక్కాల్సింది మొట్టమొదట దేవునికే, మనకు కాదు. హ్యాపీ బర్త్డే మన కుటుంబానికి కాదు సంతోషం. దేవుని పిల్లలారా, నిజానికి దేవునికి సంతోషం కీర్తి కలుగజేయడానికి ఆయనకు పుట్టిన వాళ్ళం మనం. ఎందుకంటే ఆయన మనల్ని గర్భంలో నిరూపించి తయారు చేసి మనల్ని కన్నాడు, మనల్ని పిల్లలుగా వారసులుగా భూమి మీదకి పంపాడు దేవుడు. కనుక ఆయన గర్భాన పుట్టాం మనం. పుట్టినందుకు ఆయనకు సంతోషం వద్దా? సంతోషం రావాలి అంటే ఆయనకు మహిమ తెచ్చే పనులలో మీరు ఎంత మీ శ్రమదానం చేయగలుగుతున్నారా, ధన సహాయం చేయగలుగుతున్నారా, కాలాన్ని మీరు వెచ్చించగలుగుతున్నారు, ఇవన్నీ ఆలోచిస్తాడు దేవుడు. నువ్వెంత టైం కేటాయించగలుగుతున్నావు, నువ్వెంత కష్టాన్ని కేటాయించగలుగుతున్నావు, ఎంత ధనాన్ని ఇవ్వగలుగుతున్నావు, ఎంత ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నావు. మనం పని చేయడానికి వచ్చి పేషెంట్లు అయిపోయారు. ఎందుకు? ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్యం ఉండబట్టే కదా వచ్చారు, పని చేశారు, పని చేసి రోగంతో మంచాన పడిపోయారు. ఎవరి కోసం మంచాన పడ్డారు? రోగంతో, దేవుని పనిలో. అలాంటి వాళ్ళకి మహిమ, అలాంటి వాళ్ళ కోసం దేవుడు సంతోషం. నా కోసమా మీరు అలసిపోతున్నారు, నా కోసమా మీరు ఎంత కష్టపడుతున్నారు, నా కోసమా ఇన్ని త్యాగాలు చేస్తున్నారు పిల్లలారా. నిజమండి. ఏమండి, 100 రూపాయలు పంపేవాళ్ళు కూడా ఉంటారండి. 100 రూపాయలు పంపేవాళ్ళు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు రాసి పంపుతారండి. నేను ఎందుకంటే 100 అంటే ఏమాత్రం, 100 ఏమాత్రం అంటారు మీరు, అంటే ఏమాత్రం 100 అని. కానీ అది కష్టం కాదా? ఇవ్వాలి అని మనసు వాళ్ళకి లేదా? ఉంది. ఎందుకంటే దేవుడు సంతోషించే పనులు ఈ తరంలో ఎవరైనా చేస్తున్నారు అంటే అది క్రైస్ట్ చర్చ్ అండ్ BOUI. దేవునికి కీర్తి కలగజేయడానికి, ఈరోజు ఆయన కీర్తి ప్రతిష్టలను, బైబిల్ యొక్క ఘనతను గొప్పగా చాటడానికి నిజంగా జయశాలి గారే కదండి దానికి నాంది పలికారు, మొదటి అడుగు వేశారు. నిజంగా ఆయనే ఈ మహాజ్ఞానాన్ని తవ్వి తీసి బయటకు ప్రకటించకపోతే ఈరోజు బైబిల్ అంటే ఎక్కడో ఉండేది బైబిల్. కానీ బైబిల్ పక్షాన నిలబడి, ఏమండి, సమరమే అన్న. అందుకే సమరం అంటే ఆయన గొప్ప యుద్ధం చేశాడు. ఎవరి కోసం యుద్ధం? క్రీస్తు కోసం, యెహోవా కోసం, తండ్రి కోసం, బైబిల్ కోసం చేసిన యుద్ధం. అందుకే సమరమే అని రాశాను. సమరం చెయ్యాలి. దేవుని కోసం యుద్ధం చేయకపోతే ఎలాగా? ఇంకా సాహసం, ఇవన్నీ దేవుని కోసం మనమంతా ఆయన ఒక్కరి కోసం, నేను మీరో కాదు, అందరూ పుట్టిన వాళ్ళందరూ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగిన వారైతే తండ్రి కీర్తి ప్రతిష్టల కోసం మనమంతా చేయాల్సిన వాళ్ళుగా ఉన్నాం. అందుకేనండి పుట్టినందుకు పరలోకపు తండ్రి మనందరి కోసం
సంతోషించాలి. ఎంత మంచి కొడుకును కన్నాను నేను భూమి మీద, ఎంత మంచి కూతురు నా కడుపును పుట్టింది, ఎంత త్యాగమూర్తి అయ్యా ఆమె, ఎంత గొప్పవాడు నా కొడుకు. అలా దేవుడు సంతోషించేటట్లుగా మీ పుట్టుక పరమార్థాన్ని తెలుసుకున్నవారు గనుక అనవసరమైన వ్యర్థమైన వాటి కోసం మీ కష్టాన్ని ఇవ్వకండి. దేవునికి కీర్తి తెచ్చేదానికోసం మీ కష్టాన్ని ధారపోయండి దేవుని కోసం. అప్పుడు పరలోకమందున దేవునికి కీర్తి ఘనత మీరు వ్యాపింప చేయండి. అనేక మందికి చెప్పాలి. ఇంకా 6 భాషలనే తక్కువ, ఇంకా చాలా భాషలు ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేది ఎలా? ఎందుకో ఈ మధ్య టెక్నాలజీ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ మధ్యన ఒక వీడియో చూశాను. తెలుగులో నేను మాట్లాడుతుంటే ఏఐలో ఒక సాఫ్ట్వేర్ వాడితే లిప్ సింక్ కూడా అదే చేసేసి 40 భాషల్లోకి మార్చేస్తుందండి. 40 భాషలు. ఏంటి, నేను హిందీలో మాట్లాడుతున్నట్టు ఉంది. హిందీ వాయిస్, హిందీ లిప్ మూవ్మెంట్. నేను హిందీ అంటే నేను తెలుగులో మాట్లాడితే డబ్ చేస్తున్నట్టు కాదు. అంటే ఈ తరంలో దేవుడు అందుబాటులోకి తెచ్చాడు అంటే మీరు దేవుని జ్ఞానాన్ని ఎంత విరివిగా ప్రపంచం మధ్యకు పంపాలి. దానికోసం మీ కష్టం ఏది, మీ త్యాగం ఏది, మీ సహాయం ఏది, ఎక్కడుంది చెప్పండి? కనీసం తెలుసుకుని పాటలు కూడా 10 మందికి షేర్ చేయలేకపోతున్నారు. విన్న ప్రసంగాలను షేర్ చేయలేకపోతున్నారు. ఇదేనా మీరు దేవుడికి ఇచ్చే సంతోషం? వద్దర్రా. మన వల్ల దేవుడు దుఃఖించే పరిస్థితి రాకూడదు. మన వల్ల దేవుడు గర్వించే పని, దేవుడు సంతోషించే పనిలో మనమంతా ముందుకు వెళ్ళిపోదాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మేము పుట్టింది మీకోసం, బ్రతకాల్సింది మీకోసం, ఇప్పుడు బ్రతుకుతున్నది మీకోసం, చావాలి అనుకుంటుంది కూడా మీకోసమే. దేవా, భూమి మీద మనుష్యులను సంతోషపెట్టువారంగా కాకుండా పరలోకపు తండ్రిగా మిమ్మల్ని సంతోషపెట్టే అతి కొద్ది మందిలో మేము ఉండగలుగుటకు ఆ గొప్ప వరాన్ని మాకు ప్రసాదించండి. వాక్యం వినని పిల్లల హృదయాలను ప్రేరేపించి మిమ్మల్ని సంతోషపరిచే జన్మను వాళ్ళు పొందారు అని వాళ్ళు తెలుసుకొని ఇక మీదట సంతోషపరిచేవారు తమ్మును సంతోషపరుచుకొనకుండా పరలోకపు తండ్రిగా మీకు సంతోషాన్ని సమకూర్చే నిజమైన మీ వారసులుగా ఉండులాగను పిల్లలందరినీ బలపరిచి ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ సెలవు.